పురుషోత్తం రెడ్డి గారు, ఏం సార్ ఇది ఈ శ్వేతపత్రం పైన ఏం చెప్తారు అమరావతికి సంబంధించి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కీలక అంశం పైన రెండో శ్వేతపత్రాన్ని ప్రకటించారు. లాస్ట్ రిపోర్ట్ లో కూడా మనం అనుకున్నాం శ్వేతపత్రం అంటే ఒక రకమైన ప్రామిసరీ నోటు లాంటిది అని. ప్రామిసరీ నోట్లు అంటే నువ్వు నాకు ఇంత డబ్బు ఇచ్చినావు ఖచ్చితంగా తిరిగి ఇస్తామనే సాధారణ భాషలో చెప్పుకోవాలనుకుంటే, ఈ రోజు రాజధానికి సంబంధించిన పరిస్థితి ఇది. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మా పరిపాలనలో ఈ వరకు తీసుకెళ్తాము అనే ఒక ప్రామిసరీ నోట్ ని ప్లస్ ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకునేదాన్ని శ్వేతపత్రంగా మనం చూస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక 3 అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, ఏ తరహా ఎందుకు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకున్నాం, అమరావతి రాజధాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇబ్బంది పెట్టాడు, ధ్వంసం చేశారనే పదజాలతో ముగించారు. అయితే నా పాయింట్ ఏంటంటే దాన్ని కూడా డిబేట్ చేయొచ్చు, వైసీపీ కూడా సమాధానం చెప్తుంది. కాకపోతే 4వ పాయింట్ ఇంపార్టెంట్. ప్రామిసరీ నోట్ అన్నాం కదా, ఏం చేయబోతాం 5 ఏళ్ళలో, దానికి మీకున్నదనే కార్యాచరణ ప్రజల్ని ఏం అడుగుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శ్వేతపత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఏం చేయబోతాం, దానికి ప్రజల నుంచి ఏం కోరుతున్నారని. ఇది మిస్ అయింది అక్కడ. ఇది మిస్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఫస్ట్ పాయింట్. ఒకటి, నాకు ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు రాజధానికి సంబంధించినంత వరకు ఎంపిక ఎలా జరిగింది, ఏం జరిగింది, వాటి జోలికి ఇంకా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. 2024లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కేంద్రంగా అన్నారు, మీరు ఒకే కేంద్రంగా అమరావతి అన్నారు, మ్యాండేట్ వచ్చేసింది. ఎందుకంటే మీరు స్వేచ్ఛగా మీరు అనుకున్న పనులు చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే పాయింట్ ఏంటంటే నేను ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఆ తరహా నగరం, ఆ తరహా రాజధాని నిర్మాణం కళ బాగుంది, సాధ్యాసాధ్యాలు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎట్లా సాధ్యమో ప్రభుత్వం చెప్పుకుంటే, ఏదైనా అనుమానాలు ఉంటే చెప్తూ ప్రభుత్వాన్ని కొంచెం నివేదిక చేసుకుంటే అందరికీ ఏకాభిప్రాయం రావడానికి అవకాశం ఉంది. నాకు 2 మోడల్ కనిపిస్తా ఉంది. భారతదేశంలో నగరాల నిర్మాణానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చండీగఢ్ ఉదాహరణ ఉంది, నయా రాయ్పూర్ ఉదాహరణ ఉంది, నోయిడా ఉదాహరణ ఉంది, హైదరాబాద్ ఉదాహరణ ఉంది. హైదరాబాదు మోడల్లో మనం కొత్త నగరాన్ని నిర్మించదలుచుకున్నామా, నోయిడా లేదా నయా రాయ్పూర్ చండీగఢ్ అనుభవాలు తీసుకుంటామా? హైదరాబాద్ తరహా మహానగరం ఉంటే రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా ఉంటుందన్న ఆశని నేను కాదన్ను. అయితే ఇక్కడ హైదరాబాద్ ని అమరావతిని పోల్చుకోవడం ఎట్లా కరెక్ట్, ఇది ఫస్ట్ పాయింట్. దీనికి ప్రభుత్వం నుంచి ఒక సావధానమైన సమాధానం రావాలి. హైదరాబాద్ లో ప్రధానంగా శంషాబాద్, సైబరాబాద్ చంద్రబాబు గారు ప్రధానంగా చెప్తున్నారు. సైబరాబాద్ అంటే అర్థం హైదరాబాద్కి కొనసాగింపు. ఇప్పుడు అమరావతిని విజయవాడకి గుంటూరుకి కొనసాగింప సపరేట్ గా నగరం నిర్మిస్తున్నారు. ఈ ప్రెజెంటేషన్ లో ఎక్కడ కూడా సపరేట్ నగరం అంటున్నారు. హైదరాబాద్ కి కంటిన్యూషన్ లో శంషాబాద్ రావడం వేరు, లేదా సైబరాబాద్ రావడం వేరు. కొత్తగా సైబరాబాద్ నిర్మించడానికి డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు గుంటూరుకి దాదాపు 30 కిలోమీటర్లు, విజయవాడకి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఒక సపరేట్ నగరంగా తీర్చిదిద్దాలన్నప్పుడు హైదరాబాద్ మోడల్ దీన్ని మక్కిగా చూడలేము. ఇది ఫస్ట్ పాయింట్. అప్పుడేమవుతుంది, చండీగఢ్ ఉదాహరణ, నయా రాయ్పూర్ ఉదాహరణ వస్తుంది. చండీగఢ్ దాదాపు 70 ఏళ్ల క్రితం ఈశ్వర్ గారు దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఒక ప్లాన్డ్ సిటీ. అది 2 బలమైన రాష్ట్రాలకు, 2 బలమైన అంటే ఆర్థికంగా పరిపుష్టిగా హర్యానా అండ్ చండీగఢ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని మరియు కేంద్ర పాలిత ప్రాంతం. ఇప్పటికీ ఈ 70 ఏళ్లలో చండీగఢ్ యొక్క జనాభా 11 లక్షలు, మన గుంటూరు జనాభాతో సమానం. అట్లే నయా రాయ్పూర్ దాదాపు 17 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు, దాని జనాభా బహుశా 5 లక్షలు ఉంటుంది అనుకుంటాను. ఈ అనుభవాలు చూసినప్పుడు కొత్త నగర నిర్మాణం అనేది ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటా ఉంది. ప్రపంచంలో చాలా విషయాల్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సవాళ్ళు, ఆ నయా రాయ్పూర్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఈ అనుభవాలన్నీ మాకు తెలుసు, ఆ ప్రశ్నలకు ఇది సమాధానం అని ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంటే ఇంకొంచెం ఫలవంతంగా చర్చకు బాగుండేది. అది లోపించినట్టుగా నేను చూస్తున్నాను. రెండో అంశం, కొత్త నగరం. ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధానిని 1,00,000 కోట్లతో నిర్మించారా? కాకపోతే నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని రాజధాని చేసుకున్నారా? లేకపోతే కొన్ని కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రాలకు వచ్చినటువంటి రాజధానులు అక్కడ ఏం కట్టారు? ఏం కడితే రాజధాని అయింది? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, హైకోర్టు, ఇవి తప్పిస్తే రాజధానికి కావాల్సినవి ఏమున్నాయి? ఇంకా ఒక మామూలుగా మన రాయలసీమలో ఒక బండ సామెత ఉంది, కొప్పున్నావి ఎంత పూలన్న పెట్టుకోవచ్చు అని. కట్టి 1,00,000 కోట్ల 2 మనకు ఉంటే ఏదైనా పెట్టి కట్టుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు రూపాయి అప్పు చేసుకుంటే తప్ప ఒక అడుగు ముందుకేయలేనటువంటి రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టి ఒక చైనా వాళ్ళు ప్రయోగం చేశారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. అక్కడ చాలా వరకు రివర్స్ ఫలితాలు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అంత పెట్టలేదు. మలేషియాలోనే కదా సార్ పుత్రజయ నిర్మించింది కొత్తగా.
ఇప్పుడు గోస్ట్ సిటీగా మారిపోయింది అది. మనకు వాళ్ళు కట్టేదానికైనా శక్తి ఉంది, మనకు కట్టేదానికి కూడా శక్తి లేదు. మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తర్వాత ఇష్యూ. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నోయిడా 1976లో 40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది ఈశ్వర్ గారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ కి. నోయిడాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి ఈశ్వర్ గారు. దాదాపు 10-15 లక్షల జనాభా కూడా వచ్చినట్టుంది. నోయిడాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కూడా అది నగరంగా భారీ ఎత్తున రూపాంతరం చెందడానికి వీలు కావట్లేదు. కారణం ఏంటంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ ఉంది, ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో గజియాబాద్. అంటే గజియాబాద్ కి ఢిల్లీకి అలవాటు పడినట్టు ప్రజలు నయారాయపూర్ లో పోయి ఉద్యోగం చేస్తున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. రేపు అమరావతిలో కూడా ఒక కంపెనీ వచ్చినా ఆడు ఉద్యోగం చేస్తాడు, మళ్ళీ విజయవాడకు గుంటూరుకు వచ్చేస్తాడు. ఇదొక ఇబ్బంది. అంతెందుకు ఇప్పుడు రాజధానిలో పనిచేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులందరూ హైదరాబాద్ టు అమరావతి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కి శుక్రవారం వస్తారు, మళ్ళీ సోమవారం వెళ్ళిపోయి వస్తారు. అంటే నా పాయింట్ ఏంటంటే కొత్త నగరానికి చాలా పరిమితమైన అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ప్రయోగం కరెక్టా? దీన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడ్రస్ చేయాలని నేను కోరుతున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అంశం చర్చకి రావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ప్రపోజల్ చేశాడు. ఆ ప్రపోజల్ లో ప్రధానమైన అంశం ఏంటంటే 51,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నేను తప్పడదలుచుకోవాలి, అవుతుంది కూడా, ఇంకా ఎక్కువే అవుతుంది, తక్కువ కూడా కాదు. అంటే దాంట్లో వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే ఈశ్వర్ గారు సెల్ఫ్ సపోర్టింగ్ రాజధాని అంటే 50,000 ఎకరాల దాకా మనకు జమగూరినాయి, రైతులు ప్రజలు ఇచ్చినవి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ అంటే రోడ్లు అవన్నీ పోను ఒక 30,000 ఎకరాలు చేతిలోకి వస్తాయి. ఒక 10,000 ఎకరాలు తిరిగి రైతులకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. ఒక 10,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు పోను, ఇంకొక 10,000 నుంచి 6,000 నుంచి 10,000 ఎకరాలు అమ్మితే డబ్బులు వస్తాయి. ఇది కాన్సెప్ట్. సెల్ఫ్ సపోర్టింగ్ రాజధాని అంటే అర్థం ఏంటంటే ఆ 10,000 ఎకరాలు 6,000 ఎకరాలు అమ్మితే ఒక 1,00,000 కోట్లు 50,000 కోట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక కీలకమైన అంశాన్ని చంద్రబాబు గారు చెప్పకనే చెప్పారు. అదేంటంటే ఈ 3 టైర్స్, టైర్ 1, టైర్ 2, టైర్ 3 గాని పూర్తి అయిపోతే అప్పుడు మన ప్లాట్లన్నీ అమ్ముకుంటే మనకు 1,00,000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ అంచనా. నా పాయింట్ ఏంటంటే మొదటి 51,000 కోట్లు ఖర్చు పెడితేనే కదా ప్లాట్లు అమ్మేది. అంతే కదా. మరి 51,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారు? ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, అప్పులు చేస్తారా? ఇంకొక కీలకమైన అంశం మనం ఏం మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం 1,99,000 కోట్లు. అవసరాలు అంటే ఏ ఖర్చులు మొత్తం ఎవరు నిరాకరించిన ఖర్చులు 1,89,000, ఇంకా మిగిలే చేతిలో 10,000 కోట్లు. మనం జూలై 1వ తేదీ ప్రారంభించినటువంటి పెన్షన్స్ యొక్క అమౌంట్ అయ్యే ఖర్చు 46,000 కోట్లు. అంటే జూలై 1 ప్రారంభించినటువంటి పెన్షన్ కే ఇంకొక 30,000 కోట్లు అప్పు చేయాలి. ఇంకా మనకు అప్పు యొక్క కెపాసిటీ సూపర్ 6 ఎత్తేస్తే అక్కడ కట్టుకోవచ్చు సార్ మీరు అన్నట్టుగా. ఒక 50 సూపర్ 6 ఎత్తేసినా కట్టలేరు, అది కూడా సాధ్యం కదా అంటున్నాం. ఇప్పుడు మనకి మన మిగిలింది 10,000 కోట్లు ఈశ్వర్ గారు. 1,99,000 కోట్ల రూపాయలు ఆదాయం, 1,89,000 ఖర్చు. అంటే ఉద్యోగస్తుల ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇదేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడట్లా. మన చేతుల్లో ఉన్నది 10,000 కోట్లే. అది పోలవరం కట్టాలన్నా, రాయలసీమ ప్రాజెక్టులు కట్టాలన్నా, అమరావతి కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, దేనికైనా 10,000 కోట్లే. ఆ 10,000 కోట్లు మించి ఏమి చేయాలన్నా మీరు, నేను, ఎవరు చేయాలన్నా అప్పు చేయాల్సిందే. అంటే ఆ 10,000 కోట్ల రూపాయలకు మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా మిగతావి ఏం చేస్తాము? కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అప్పు తేవడం తప్ప మనకు ఇంకో మార్గం లేదు. అది కూడా అత్యధిక అప్పులు చేసేసినాడు జగన్ అని చెప్పుకున్న ఆయన 40,000-50,000 కోట్లు అప్పు చేసినాడు సంవత్సరం. ఇప్పుడు మనం ఎంత చేయాలి? కాబట్టి ఇప్పుడు 10,000 కోట్లైనా నెలకు సంవత్సరానికి పెట్టకపోతే టైర్ 3 పూర్తి కాదు. టైర్ 3 పూర్తయిన తర్వాతనే మనకు ఫ్లాట్లు అమ్మితే డబ్బులు వస్తాయి. అంటే మీరు అనుకున్న అంచనా కరెక్ట్ కావాలంటే మరి టైర్ 3 పూర్తి అవడానికి 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఉన్న మార్గం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం అస్యూరెన్స్ ఇస్తాననిందా? దీనిపైన ఒక స్పష్టమైన రెండు ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వస్తే బాగుంటుంది చర్చకి. నెంబర్ 1, దేశంలో వివిధ నగరాల యొక్క అనుభవాల్ని, ఉన్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఎలా చేస్తారో మీకున్న విజన్ ఏంటో చెప్పండి. దీన్ని కొనసాగించడానికి మీరే మార్గాన్ని అనుసరిస్తారు, ప్రజల్ని ఎట్లా కోఆపరేట్ చేయమంటారో చెప్పితే ఆ శ్వేతపత్రానికి నిండుదనం వస్తుంది, ఏకాభిప్రాయం వస్తుంది, ఒక మంచి జరిగే. నాకైతే ఒక క్లారిటీ వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారం వింటే. నాకు అర్థమైంది ఏంటంటే సూపర్ 6 కాదు, అన్ని హామీలు పూర్తిగా ఆపేసినా ఇది కట్టలేరు అనేది అర్థం అవుతోంది. ఎక్కడి నుంచి 50,000 కోట్లు అప్పు చేస్తే 50,000 కోట్లు అప్పు చేయాలి. అదే 50,000 కోట్లు ఒక్క రాజధాని మీదే అప్పు చేయాలి. ఒక రాజధాని మీదే అప్పు చేయాలి. అసలు ఆల్రెడీ 1,500 కోట్లు 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2,500 కోట్లు మొత్తం. దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక 1,000 కోట్లు పోతే 1,500 కోట్లతో నాసిరకంగా ఏ రకంగా సచివాలయం కట్టారు, అసెంబ్లీ కట్టారు, అవి చూసాం మనం. ఒకటే అయిపోయింది. ఆ తర్వాత గ్రాఫిక్స్ ఆ ప్లేట్స్ ఒకసారి ప్లే చేయరా, భూములు తాకట్టు పెట్టి ఎన్ని వేల కోట్లు అప్పులు తెచ్చారనేది కూడా.